ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు నికోదేమయ్య గారికి, అలాగే పార్శమ్మ గారు సునీత గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. చక్కని వాయిద్యాలు వాయిస్తూ ఇప్పటివరకు దేవుని ఆరాధించిన నా సోదరులను దేవుడు దీవించును గాక. వందనాలు. జగన్నాథపురం ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవుని యొక్క దీవెనలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవిత సాక్ష్యము ఫిలిం ఇండస్ట్రీ నుండి డాన్సర్గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా, తర్వాత డాన్స్ మాస్టర్గా, తర్వాత మొట్టమొదటిగా జీ తెలుగు అనేటువంటి ఛానల్లో ఆట అని ఒక డాన్స్ షో వచ్చింది, దానికి జడ్జిగా చేసేవాడిని. దాని తర్వాత మా టీవీలో ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, డాన్స్ షో, అది కూడా. దానికి కూడా జడ్జిగా నేను వ్యవహరించేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సుఖాలు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో వాటన్నిటినీ అనుభవించి యేసుక్రీస్తు వారిని ఎరుగునటువంటి కుటుంబంలో పుట్టి దేవుని యొక్క బిడ్డగా నేను మార్చబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలకి వారి ప్రకారం గ్రూప్ డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా దాదాపు 250 సినిమాలకి డాన్స్ డైరెక్టర్గా పనిచేసి ఈ జబర్దస్త్ టీంకి అందరికీ డాన్స్ నేర్పిస్తూ ప్రోగ్రామ్స్ చేపిస్తూ నా జీవితము హైదరాబాదులో వెలిగిపోతూ ఉంది. ఈ లోకంలో, ఈ లోకానుసారమైన వెలుగులో. అది ఎంత భయంకరమైనటువంటి చీకటి అని ఎలా నేను తెలుసుకున్నానో, చిన్నప్పటి నుంచి ఒక హీరోకి నేను ఫ్యాన్స్ అంటారమ్మా, ఫ్యాన్సా బానిసా? ఫ్యాన్సా బానిస అంటే నాకు తెలిసిన భాష ఏంటంటే ఫ్యాన్స్ అనడం కంటే బానిస. ఒక హీరోకి బానిసనయ్యి తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి, బంధువుల్ని, పుట్టినటువంటి ఊరిని విడిచిపెట్టి, ఏ సపోర్టు లేకుండా, డబ్బు లేకుండా హైదరాబాద్ అనేటువంటి ఒక పెద్ద పట్టణంకి వెళ్ళి పల్లెటూరులో పుట్టినటువంటి నేను ఆ ప్రాంతంలో ఎన్ని కష్టాలు నేను అనుభవించానో, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో జరిగాయో అవన్నీ మీతోటి పంచుకోవాలని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావడం అంటే కష్టం, అది సక్సెస్ అవ్వడం అంటే కష్టం, సక్సెస్ అయిన తర్వాత అక్కడ స్టాండ్ అవ్వడం అంటే కూడా చాలా కష్టం. ఆ కష్టాలన్నిటినీ ఎలా నేను భరించానో, ఎలా నేను అక్కడ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, అనగా ఉన్నతమైన స్థితి అంటే అమ్మ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు డ్యాన్స్ షోస్లో మీరు చూస్తున్నటువంటి శేఖర్ మాస్టర్ అని ఒక అతను ఉంటారు, తెలుసమ్మా? తెలుసా? జానీ మాస్టర్ అని ఒక అతను ఉంటారు, తెలుసమ్మా? తెలుసు. ఇటువంటి వారికి డాన్స్ గ్రూప్లో అవకాశాలు ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి నేను ఎలా యేసుక్రీస్తు వారి వైపు, అనగా సత్యము వైపు, జీవము వైపు ఎలా నేను తిరిగానో మీతోటే పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఇండస్ట్రీలో ప్రతి వ్యసనం కూడా పాపముగా అనిపించదు. వ్యసనాలన్నీ కూడా చాలా కామన్. అవి అంటే డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ప్యాకాట కావచ్చు, క్యారమ్ బోర్డ్స్ బెట్టింగ్స్ కావచ్చు, గుర్ర పందాలు కావచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ కామన్. అంటే అవి పెద్ద తప్పుగా కాదన్నట్లుగా. భయంకరమైనటువంటి త్రాగుబోతుతనంలో ఉన్నటువంటి నేను
వ్యసనాల్లో ఉన్నటువంటి నేను సర్వోన్నతమైనటువంటి దేవుని కృప ద్వారా ఎలా నేను రక్షించబడ్డానో మీతోటే పంచుకుంటాను ప్రియ దేవుని బిడ్డారా. దాని తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత కుటుంబాన్ని ఒప్పించుకోవడం చాలా కష్టం. కుటుంబాన్ని ప్రభు వైపు ఎలా నేను నడిపించుకున్నానో, ప్రభు యొక్క కృప ద్వారా ఎలా నేను రక్షింపబడ్డానో, ఇవన్నీ విషయాలని, ప్రాముఖ్యమైనటువంటి నా జీవిత విషయాలను మీ అందరితో నేను దేవుని యొక్క మహాకృపలో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డారా. కానీ సమయం ఈరోజు ఆల్రెడీ, ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 10 అయింది ఆల్రెడీ. నాకు అయ్యగారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 10:30 కల్లా మీరు ముగించాలి అని చెప్పారు ప్రియ దేవుని బిడ్డారా. సో నా టెస్టిమనీ పరిపూర్ణంగా చెప్పలేము. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగము, దేవుని యొక్క లేఖనాలు, వాటిని ఫుల్ఫిల్ చేయలేము, టెస్టిమనీని కూడా ఫుల్ఫిల్ చేయలేము ఈరోజు. సో కాబట్టి ఒక చిన్న విన్నపం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా, ఉపవాస ప్రార్థనలు 40 రోజులు అయిన తర్వాత, ఈస్టరు అనగా పునరుద్ధాన దినం అయిన తర్వాత, ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి మీటింగ్ ఇది. ఈ 2026 సంవత్సరంలో నాకు మొట్టమొదటి మీటింగ్ ఇది ప్రియ దేవుని బిడ్డారా. రేపు కూడా నాకు సమయాన్ని ఇచ్చారు నికోదేం పాస్టర్ గారు. సో కాబట్టి దయచేసి సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరికైనా ఇష్టం ఉన్నా, జబర్దస్త్ షోస్కి వెళ్ళాలన్నా, బిగ్ బాస్కి వెళ్ళాలన్నా, ఎవరైనా పాటలు పాడేటువంటి సినిమా పాటలు బాగా పాడతారు దేవుని పాటల కంటే కూడా. ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే దయచేసి రేపు వారిని ఇన్వైట్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలో, ఎలా ప్రయత్నాలు చేయాలో, ఏ విధంగా ఉంటే అక్కడ అవకాశాలు వస్తాయో నేను నా జీవితాన్ని అనుభవించి మీతో రేపటి సమయంలో నేను తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో. సో కాబట్టి రేపటి దినమున త్వరగా వచ్చినట్లయితే, మీరు ఆల్రెడీ త్వరగా వచ్చి ఉండొచ్చు, మేమే లేట్గా వచ్చామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. మా వారు, మా సభ్యులు, మా ఆత్మీయులు, మా బిడ్డలు 11 వరకైనా ఏం ప్రాబ్లం లేదని ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. కరెక్టేనమ్మా? ఉంటారా? నిద్రపోకుండా ఉంటారయ్యా? దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినమున నా సాక్ష్యమును, అలాగే దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మీతోటే చక్కగా దేవుని కృపలో నేను పంచుకుంటాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామమ్మా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో, అంత్య దినముల్లో మనం ఉన్నామని ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారమ్మా? అంత్య దినములో ఉన్నామని ఎలా నమ్ముతాం? ఏంటి మన గుర్తులు? అంత్య దినములలో మనం ఉన్నామని ఏంటి మనకి గుర్తులు? యుద్ధ సమాచారాలు వింటున్నారా? వింటున్నారమ్మా? కరువులు వస్తున్నాయా? భూకంపములు కలుగుతూ ఉన్నాయా? వీటన్నిటికీ గుర్తులేంటి? వీటన్నిటిని బట్టి ఏం మనం అర్థం చేసుకోవాలి? అంత్య దినములలో మనము ఉన్నాము. శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ప్రార్థనలో ఉండేటువంటి మంచి అలవాటు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రాముఖ్యమైన లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. రేపటి దినమున సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోలతో నేను వర్క్ చేశాను, ఎవరితోటి నేను బ్రహ్మానందం గారి కొడుకు, కృష్ణ గారి అల్లుడు, ఇంకా చాలామంది హీరోస్ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, వారందరికీ ఎలా డాన్స్ ప్రాక్టీస్ చేయించానో, ఏ విధంగా అక్కడ కష్టాలు పడ్డానో,
కృష్ణానగర్, ఇందిరానగర్ అనే ప్రాంతాలు ఉంటాయి మా జూబ్లీహిల్స్లో. అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో, కొన్ని వేల మంది, లక్షల మంది ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ కోసం. ఆ పరిస్థితులన్నీ కూడా నేను అనుభవించి రుచి చూచి రేపు మీతోటి పంచుకుంటాను. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ రుచి, వెలుగు, జీవము కలిగినటువంటి రుచి, ఆ మంచి రుచిని కూడా నేను చూశాను, అనుభవించాను. దాని గురించి కూడా రేపు మీతో చక్కగా దేవుని కృపలో పంచుకుంటాను. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి అనేకుల్ని మీరు ఇన్వైట్ చేయండి. దైవ సేవకులు ఎంతో శ్రమపడి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామం అంతా సహకరించింది. ఈ గ్రామాన్ని దేవుడు దీవిస్తారు తప్పకుండా. ఈ ప్రాంతం నుంచి రేపు విజ్ఞాపన ప్రార్థనలు ఈ 3 దినములు వెళ్తూ ఉన్నాయి దేవుని యొద్దకు. ఈ గ్రామాన్ని దేవుడు చక్కగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క లేఖనాల్ని మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి చిన్న బిడ్డలు అటు ఇటు తిరగకుండా వారి తల్లిదండ్రులు వారిని ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. అయ్యా, మీ దాసులు నికోదేమయ్య గారు, అయ్యా సునీతమ్మ గారు ఏర్పాటు చేసిన, అయ్యా బెరాకనైన ప్రార్థన సహవాసం వారు ఏర్పాటు చేసిన, అయ్యా ఈ సభలోనైనా నీ దాసునైనా నన్ను నిలువ పెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మీ సత్యమైనటువంటి లేఖనములను మీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. అయ్యా మీరే నాయన ప్రతి హృదయములో అయ్యా తన ప్రభు మీ వాక్యమును నాటుతూ ఉండగా మీరే సహాయము చేయమని, మీరే నాయన మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించే జీవితములను మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి మా గట్టిగా, అంతేనా? జగన్నాథపురం, అంతమించి గట్టిగా చెప్పరా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. స్వరాన్ని, శక్తిని, బలాన్ని వాడవలసిన స్థలము ఇదే. ఇక్కడ మీ స్వరాన్ని వాడకపోయినా, బలాన్ని వాడకపోయినా, బయట వ్యర్థమైన వాటికి వాడితే వ్యర్థమైనటువంటి పరిస్థితి అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి వ్రాసుకునేటువంటి అలవాటు ఉందమ్మా? ఉందా? ఉందా లేదా? దేవుని యొక్క లేఖనాలను వ్రాసుకొని ధ్యానించేటువంటి అలవాటు ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసులకు. సరే, నాకు చదువు రాదంటే బిడ్డలు లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నారు, వేల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. వారిని తీసుకొని రావాలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఏ సేవకులు ఏం చెప్తున్నారో నోట్ చేపియాలి. వ్రాయించి చక్కగా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలమ్మా. ధ్యానం చేయకపోతే మన జీవితాలు ఫలించవు ఆత్మీయముగా. ఎల్కేజీ వాడికి నోట్బుక్ ఉంటుందా, ఉండదా? ఉంటుందమ్మా. ఏ చిన్నపిల్లాడు కదా, ఎందుకు వాళ్ళకి నోట్బుక్లు? నేర్చుకోవాలి కాబట్టి, అంతేనమ్మా. హోంవర్క్ చేయాలి ఇంటికి వెళ్ళి. అయ్యగారు ఆదివారం ఏం వాక్యం చెప్పారంటే గుర్తుండదు, కానీ ఆ సీరియల్లో ఆమె ఏం డైలాగ్ వేసిందో మాత్రం మనకు బాగా గుర్తుంటుంది, అంతేనా? దేవుని బిడ్డారా, అలా ఉండదు దయచేసి. దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు ఎలాంటి అలవాట్లు అంటే చక్కగా నోట్బుక్ తీసుకొని వచ్చి వ్రాసుకొని ఇంటికి వెళ్ళి ఏ సేవకులు ఏం చెప్పారో అవి కరెక్ట్గా అలాగ బైబిల్లో ఉన్నాయో లేదని ఏం చేయాలి? ధ్యానించుకోవాలి. ఆదిమ అపస్తులు, ఆదిమ క్రైస్తవులు ఆ రీతిగా చేశారు కాబట్టే స్టాండర్డ్గా నిలవబడ్డారు దేవునిలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో. ఆ విధంగా చేయకపోతే మోసపోతామని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు చెప్పిందే వచ్చేసి వినేసి అలాగే వెళ్ళిపోతే వ్యర్థమే. ఇంటికి వెళ్ళి ధ్యానించడం ద్వారా దేవుడు అనేక విషయాలు మనకి తెలియపరుస్తారు ప్రియ దేవుడు. ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందాం.
పాఠం పేరు మొట్టమొదటిగా నోట్ చేసుకొని ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మీకు తోడై ఉన్నారు. పక్కన వాళ్ళతో చెప్పండి అమ్మా ఆ మాట. ఈ పక్కన వాళ్ళతో చెప్పట్లేదేమ్మా. అంటే ఈ పక్క వాళ్ళు అంటే పడదా, వెనక వాళ్ళంటే పడదా? ఏం చెప్పండి, కరెక్ట్గా వినపడట్లేదు అస్సలు. పక్కన వాళ్ళతో, నాతో కాదు. చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ముఖాలు తిరగట్లేదు ఏంటి అసలు? అంటే ఇటు తిరగరా, అటు ఇటు తిరగరా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. దేవుడు మీకు తోడై ఉన్నారు. ఉన్నారా? దేవుడు తోడుగా ఉన్నారా? ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా? మనకి దేవుడు తోడుగా ఉన్నారా లేదా? ఎందుకు ఉండాలి దేవుడు తోడుగా? అసలు ఏమవసరము దేవుని తోడు? ఈ లోకంలో ఉండే తోడు సరిపోద్ది కదా, అంతేనా? కొన్ని జీవితాలు ఏమనుకుంటారు, ఈ లోకంలో నాకు తోడు ఎవరో ఒకరు ఉంటే చాలు అనుకుంటారు. దేవుడు తోడు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకు దేవుడు తోడు ఉండాలి మనిషికి? ఎందుకు ఆయన తోడు మనకు అవసరము ఈ లోకములో, మానవ జీవితంలో? ఆలోచించారు ఎప్పుడైనా ప్రియ దేవుని బిడ్డారా? ఎందుకు అనంటే ఈ లోకములో ఏ తోడు నువ్వు కోరుకున్నా కూడా ఆ తోడు తోడేళ్ళైపోతున్నాయి. జాగ్రత్త. ఏ తోడు నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ తోడు ఈరోజు తోడేళ్ళ ఏమైపోతుంది? భార్యని భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులను బిడ్డలు, బిడ్డలని తల్లిదండ్రులు, అన్నలు తమ్ముళ్ళని, తమ్ముళ్ళు అన్నలని ఏం చేసుకుంటున్నారు? చంపుతున్నారా లేదమ్మా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు, ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు మనకి దేవుడు తోడు కావాలో ఆయన చెప్తున్నటువంటి, సర్వసృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవగలిగితే ఎవరైనా ఉంటే మైక్లో చదవండమ్మా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవునితో సహవాసము కలిగినటువంటి దేవుడు, మానవుడు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ లేఖనాన్ని ప్రతి బిడ్డతో చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని తోడు కావాలి అని అంటే ఈ లోకములో మనిషిని తోడుగా ఇచ్చారు మొట్టమొదటిగా దేవుడు. చూడండి ఆ లేఖనాన్ని, ఆదికాండం 1వ అధ్యాయం 15-16 వచనాల్లో లేఖనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండము 1:15-16. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసిన. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని దేవుడు సృజించారని నమ్ముతారా? నమ్మగలమా? నమ్మకం ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? సమస్తాన్ని ఏం చేశాడు ఆయన? సృజించారు. సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, ఆకాశమును, పరలోకమును, సమస్తాన్ని, మనిషిని ఆయన సృజించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండమ్మా. 2వ అధ్యాయం ఆదికాండము 15-16 వచనాలు. 4వది 15-16 బ్రదర్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు
నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిరుదినమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడంటే మొట్టమొదటి మానవుడు ఎవరమ్మా? ఆదాముతో ఈ మాటలు దేవుడు తోడుగా ఉండి ప్రేమించి దేవుడు తయారు చేసి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఆయనకి మళ్ళా తోడునిచ్చారు దేవుడు. ఎందుకు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని ఒక విషయాన్ని దేవుడు గమనించి ఆయనకి ఒక తోడునిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, తోడునిచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ విషయాన్ని కూడా 3:8 చూడమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దేవుడు తోడుగా ఆదాముతో ఉన్నప్పుడు ఎటువంటి సమస్య రాలేదు. తర్వాత ఆయనకు ఒక తోడుని ఏర్పాటు చేశారు. ఆ తోడు ద్వారా ఏమైంది అని అంటే దేవుని యొక్క తోడుని విడిచిపెట్టి, దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క స్వరాన్ని లక్ష్య పెట్టక, ఆజ్ఞను లక్ష్య పెట్టక ఏమైపోయారంటే పాపము చేసి, అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపమమ్మ, వేరేదేం లేదు. మనకు తెలిసిన పాపాలు చాలా, త్రాగుబోతులు, వ్యభిచారం, పేకాట, అబద్ధాలు, ఇవన్నీ అనుకుంటుంటాం. పాపం అంటే జాగ్రత్త గమనించాలి. ఆయన ఆజ్ఞను తప్పడమే ఏంటంట పాపం అయి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారు అని అంటే ఎప్పుడైతే ఈ లోకాన్ని ఒక వ్యక్తిని తోడుగా ఇచ్చారో దేవుడు, దేవుని యొక్క తోడుని వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయనంటే దేవుడు తోడుగా ఉంటానంటే వినడం లేదు, వాక్యము తోడుగా ఉంటానంటే వినడం లేదు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందంటే వినడం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను రక్షిస్తాను, కాపాడుతాను, ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, నీ పనులన్నింటిలో నీకు విజయాన్ని నేను ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడును విడిచిపెట్టి లోక స్నేహాన్ని అనేక మంది చేస్తున్నారు. ఈరోజు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే సోమవారం నుంచి శనివారం వరకు లోక స్నేహం, ఆదివారం మాత్రం ఆ దేవుని తోడు లేకపోతే నేను బతకలేనయ్యాను పాటలు. అంతేనా? పాటలైనా ఇంకా ప్రవర్తించడం ఉందా? ఆ పాటలు అక్కడ వరకే, సంఘములు అక్కడ వరకు 4 పాటలు పాడుకోవడం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య. ఎక్కడ? చర్చిలో 5 నిమిషాలే ఆ పాట వరకే. తర్వాత ఎవరు వెంట ఉంటున్నామో, ఏ లోకం వెంట వెళ్తూ ఉన్నామో, ఏ తోడు కోసం ప్రాకులాడుతూ ఉన్నామో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు పడిపోతున్నాయో తెలియడం లేదు చాలా మందికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నరుని సృజించినప్పటి నుండి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నా తోడుగా నీవు ఉండు, నీవు బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు మంచిగా జీవిస్తావు అని అంటే సైతాను తోటి ఏం చేస్తున్నారమ్మా? స్నేహాన్ని చేస్తూ ఉన్నారు, సైతాను తోటి జీవిస్తూ ఉన్నారు. సైతాను మాటలకి, వారు చూపించేటువంటి దానికి పడిపోతున్నారు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మాత్రం పాటించలేకపోతున్నారు. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు ఆలోచించండి జాగ్రత్తగా. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడనే నమ్మకం ఉందా? ఈరోజు అనేక మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు వారి ప్రాణాలు, వారి జీవితాలు? ఏంటమ్మా సమస్య? ఏంటి సమస్య? దేవుడు తోడుగా ఉన్నాడనే మాటని వాళ్ళు మరచిపోయారు. నాకెవరు దిక్కు లేదు, ఇంకా నన్నెవరు ఆదరించరు, ఇంకా నన్నెవరు లేవనెత్తరు, ఇంకా నన్నెవరు బలపరచరు, ఇంకా నా జీవితం వ్యర్థమని చాలా జీవితాలు ఈరోజు ఏమైపోతున్నాయంటే నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ సృష్టిని వెంబడిస్తూ, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులను వెంబడిస్తూ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళం, అంటే తెలియనటువంటి అమాయకులు కాదండి, చదువుకోలేని వాళ్ళు కాదు, డాక్టర్స్, లాయర్లు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వీరు కూడా సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యము ఎంతమంది అయితే ఈ సౌండ్ బాక్స్ ద్వారా వింటూ ఉన్నారో, ఈ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నారో, ఈ గ్రామంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, వారందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇస్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే వాగ్దానము, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము ఆయనతోటే ఉంటూ ఉన్నామా? ఆయనతో నడుస్తూ ఉన్నామా? ఆయనతోటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదా అని జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. మానవుడు ఎప్పుడైతే దేవుడి తోడును విడిచిపెట్టాడో, ఇక అక్కడి నుంచి సైతాను శక్తులు భయంకరంగా ప్రారంభమయ్యాయి. సైతాను ఆలోచనలు భయంకరంగా ప్రారంభమయ్యాయి. నోవాహ గారి కాలంలో దేవుని యొక్క మనసు ఏమైందంటమ్మా? నోవాహ గారి కాలంలో జలప్రళయం ఎందుకు రప్పించాడు దేవుడు? అక్రమాలు ఏమైపోయినాయి? పెరిగిపోయినాయి, విస్తరించిపోయాయి అంట ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మనుష్యుని సృజించినందుకు హృదయములో నొచ్చుకున్నారు అని రాయబడింది లేఖనం. ఎందుకు అని అంటే, నేను సృజించాను, నేను తోడుగా ఉంటానని చెప్పాను, అయినా కూడా వీరు లోక స్నేహంతో కలిసిపోతూ ఉన్నారు, భయంకరంగా తయారైపోయారు, అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏది క్రమమైనటువంటిది లేదు వీరి జీవితాల్లో అని దేవుడు నొచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఫిల్టర్ చేసి మరలా ఒకరితో చెప్తూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. మరలా ఇంకొక జనరేషన్తో మళ్ళీ చెప్తాడు. అబ్రహాము గారితో చెప్పారు, ఇస్సాకు గారితో చెప్పారు, యాకోబు గారితో చెప్పారు, ప్రియ దేవుని బిడ్డారా, మోషే గారితో చెప్పారు, యెహోషువతో చెప్పారు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యంగా ముందుకి కొనసాగు వెళ్ళు అని. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మరి మన జీవితాలు ఎందుకు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నామంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే ధ్యాస మనలో లేదేమో, దేవుడు నాతో వస్తున్నాడు అనేటువంటి ధ్యాస మనలో లేదేమో ప్రియ దేవుని బిడ్డారా. ఏం ఆలోచిస్తున్నాం? చూడండి, సాయంత్రం 6 దాటిందంటే బయటికి పోరు కొంతమంది. ఎందుకు? పోనీ నల్లపిల్లి ఎదురొచ్చిందనుకో పోతారా? పోతారమ్మా? పోనీ అక్కడ ఒక మిరపకాయ, అక్కడ ఒక నిమ్మకాయ పడింది అనుకో పోతారా? ఆ రూట్లో పోతారా? ఎందుకు? భయం, భయం, ప్రతి దానికి భయం, భయం. ఎందుకు అనంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం లేదు. దేవుడు నన్ను ప్రతి సమస్యలో నుండి, శ్రమలో నుండి నన్ను తప్పించగల సమర్థుడనే ధైర్యం లేదు. కాబట్టి ఏమైపోతామంటే, భయపడిపోయి వెనకడుగు వేస్తాం, భయపడిపోయి అభివృద్ధి పొందకుండా ఆగిపోతాం, భయపడిపోయి అనేక భయంకరమైనటువంటి సైతాను శక్తులకి దడిచిపోయి సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తిని ఆచరించలేక, నమ్ముకోలేక, ముందుకు వెళ్ళలేక జీవితాలు నాశనమైపోతున్నాయి. అనేక మంది జీవితాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మంగళవారం వచ్చిందంటే పోతారా? బయటికి పోతారమ్మా? ప్రతి దానికి, ఉద్యోగానికి అప్లై చేయాలన్నా కూడా మంగళవారం అవుతుంటారు. ఎక్కడ ఉన్నాయమ్మా మన ఆలోచనలు? ఎలా ఉన్నాయి మన యొక్క అభిప్రాయాలు? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి, ఒక మాటని, దేవుని యొక్క తోడుని విడిపించుకున్నటువంటి మానవుని మరలా ఆయన ఎందుకు కాపాడాలనుకుంటారో చూడండి ప్రియ దేవుని బిడ్డారా. కీర్తన గ్రంథంలో 124 కీర్తన 1 నుంచి 4 వచనాలు చూడండి, ప్రభు యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయో. కీర్తనలో 124 కీర్తన 1 నుండి 4 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. మనుషులు మన మీదకి లేచినప్పుడు, చూడమ్మా, దేవుని తోడు లేకపోతే ఏం జరుగుతుందో అనుభవించి చెప్తున్నటువంటి లేఖన భాగాలు ఇవి. యెహోవా మనకు తోడు నీడలా, దేవుడు మనకు తోడు లేకపోతే ఏమైపోతుందంట? మనుషులు మన మీదకి లేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. దేవుడు మనకు తోడుగా లేడనుకో, అనేక మంది శక్తులు మన మీదకి లేస్తాయి, మనుషులు మన మీదకి లేస్తారు. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. అర్థమవుతుందమ్మా? ఇంట్లో వాళ్ళే ఫస్ట్ లేస్తారు, తర్వాత బయట వాళ్ళు, తర్వాత తెలియని వాళ్ళు కూడా, తర్వాత అన్యులు కూడా ప్రియ దేవుని పెట్టారా, తర్వాత దేవుని ఎరిగినటువంటి వారు కూడా మన మీదకి లేస్తారు. దేవుడు తోడుగా లేకపోతే ఏం జరుగుతుందో చూడండమ్మా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనకు తోడు ఉండాలంటే, ప్రతి వారు ఈరోజు పైకి లేచేటువంటి వారే అంటే అమ్మా, దేవుని ప్రేమ కలిగినటువంటి వారి మీద, అందరి మీద కాదు. నువ్వు కూడా గర్వంగా, కోపంగా నీ మీదకి ఎవరు లేస్తారు? ఏమన్నా లేస్తారు ఎవరన్నా? వారు చెయ్యెత్తారనుకో, నువ్వు కత్తెత్తితే వాళ్ళు లేస్తారా? లేరు. ఎవరి మీదకి లేస్తారు మరి?
దేవునిని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొని ఇదిగో నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలని ఎవరైతే అనుకుంటారో, దేవుని బిడ్డగా బ్రతకాలని, యేసు ప్రభువాన్ని నమ్ముకొని ఈరోజు ఈ లోకంలో నేను చక్కగా జీవించాలని ఎవరైతే ఆలోచిస్తారో వారి మీదకి లేస్తారు. వారికి ఎవరికి తోడు కావాలంటే దేవుని తోడు మనకి కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. లేకపోతే మనల్ని ఏం చేస్తారంటమ్మా, వాళ్ళు అలాగే మింగేస్తారంట. ఎవరిని మింగుతారో ప్రియ దేవుని ఆలోచించండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తుంది సైతాను? సింహం వలె తిరుగుతూ ఉందంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇరుగో వీరు భక్తిగా ఉన్నారు, ఇరుగో వీరు శాంతిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు, చక్కగా జీవిస్తూ ఉన్నారు, వారినే మృంగాలి. సైతాను పనులు ఇవే ప్రియ దేవుని బిడ్డలారా. అవన్నీ మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే, దేవుడు ఆ సింహాల నోట నుండి మనల్ని తప్పించాలి అని అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. మనము దేవుడు తోడుగా ఉన్నారనే విశ్వాసములో మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమందిని బయటికి వెళ్ళమంటే భయపడుతూ ఉంటారు, ఉద్యోగానికి వెళ్ళమంటే భయపడుతూ ఉంటారు, కాలేజీకి వెళ్ళమంటే భయపడుతూ ఉంటారు, స్కూల్కి వెళ్ళమంటే భయపడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంత భయము? పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఏం చెప్తుందంటే లేఖనాలలో, నేను మీకు పిరికి ఆత్మను మీకు ఇవ్వలేదు అంటుంది లేఖనం. ఏమిచ్చారంట ఆయన? ధైర్యము కలిగినటువంటి, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ధైర్యము కలిగినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాను, ప్రతి ఇంద్రియ నిగ్రహ శక్తిని మీకు అనుగ్రహించి ఉన్నాను అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు మనం భయపడుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా? అనేక మంది మింగాలని ప్రయత్నం చేస్తారు, మనల్ని కృంగదీయాలని చూస్తారు, అనేక మంది మనల్ని పడగొట్టాలని చూస్తారు. అయినా మనమైతే ఎలా ఉండాలి అంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నారు అనే విశ్వాసంతో ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, ఆదివారం చర్చికి కూడా ఒంటరిగా పోరు. ఎందుకు? నువ్వు వస్తే నేను కూడా వస్తాను అక్క అంటారు. నువ్వు వస్తే నేను కూడా వస్తాను, లేకపోతే పోరు. ఏంటి భయం ఒంటరిగా పోవడానికి? దేవుని సన్నిధికే కదా నువ్వు వెళ్ళేది, ఏదో చట్టపని చేయడానికి కాదు కదా నువ్వు వెళ్ళేది. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఆలోచించిన ప్రియ దేవుడు, ఇటువంటి నానా రకాల భయాలు ఈరోజు మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి. దేవుని తోడుని కోల్పోతూ ఉన్నారు అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువారు అంటూ ఉన్నారు, ఇక్కడ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నాయనా నీవు నాకు తోడు లేకపోతే అనేక మంది మనుషులు నన్ను డైరెక్ట్గా మింగాలని చూస్తున్నారయ్యా, అనేక మంది నన్ను కిందకి తొక్కాలని చూస్తున్నారయ్యా, అనేక మంది మమ్మల్ని నశింప చేయాలని చూస్తున్నారయ్యా అని భక్తుడు మాట్లాడుచూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన తోడుని ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటున్నారు. దావీదు గారు మరి యొక్క లేఖనం చూడండి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9-10 వచనాలు చూడడం ఏమంటుందో లేఖనము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి మా గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డారా, ఎవరి యోసేపు ఎవరేశారు గుంటలో? అంతేనమ్మా. తోడుగా ఉండాల్సింది ఎవరు అసలు? అనలేనా? అంతేనా? అక్కలేనా? తోడుగా ఉండాల్సింది. వాళ్ళు ఏం చేయాలి? చిన్నోళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి వాళ్ళకి. ఇంకా అలా ఉండకూడదని నేర్పించాలి, చెప్పాలి ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి అన్నలు ఏం చేశారంటే తమ్ముడిని తీసుకుపోయి గుంటలో పడవేశారంట ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి, గుంటలో పడవేస్తే ఎవరు తోడుగా ఉన్నారు ఆయనకి? సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయనకి తోడుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు తోడుగా ఉండి ఏం చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా? అక్కడ నుంచి లేవనెత్తాడు. ఎలా నిలబెట్టాడు ఆయన్ని? ఏ విధంగా నిలబెట్టాడు? ఆలోచించండి. ఎందుకు అలా జరిగింది అంటే, నా దేవుడు గుంటలో నుంచి లేవనెత్తగల శక్తిమంతుడు, నా దేవుడు నన్ను విడిపించగల శక్తిమంతుడు, నా ప్రార్థన నేను విడిచిపెట్టను, నా యథార్థత నేను విడిచిపెట్టను, ఆయన సన్నిధి నేను విడిచిపెట్టనని అనుకున్నారు. కాబట్టి యోసేపు గారు చిన్న ప్రాయంలోనే ఐగుప్తుకి ఆయన ఒక గొప్ప
గవర్నర్ గానో ఒక గొప్ప మంచి కార్యాలు చేసేటువంటి అధిపతిగానో దేవుడు నిర్ణయించాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి మన బిడ్డలు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మన బిడ్డలు ఎందుకు చదువుకోలేకపోతూ ఉన్నారు? మన బిడ్డలు ఎందుకు ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నారు? ప్రతి దానికి భయపడుతూనే ఉన్నారా? ఆలోచించండి యవ్వన బిడ్డలారా. ఈరోజు ఎంతమంది బిడ్డలు, యవ్వన బిడ్డలు ఈరోజు చక్కగా చదువుకొని ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు? ఆలోచించండమ్మా. ఈ ఊరు జగన్నాథపురం వదలాలంటేనే కొంతమందికి భయం, ఇక్కడ నుంచి బయటికి పట్టణానికి వెళ్ళాలంటేనే భయం. ఏమవుతుందో, ఎలా ఉంటుందో సమాజం, ఏంటి, ఎందుకు? నీకు దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉందని లేఖనం చెప్తూ ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని లేఖనాలు చెప్తూ ఉంటే ఎందుకు భయపడుతూ ఉన్నాం? ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయనకు యోసేపు గారికి దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి ఒక గొప్ప స్థితిని దేవుడు ఆయనకి కలిగించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన తోడును కోరుకుంటూ ఉన్నామా? నా అన్నలే చేయాలి, నా అక్కలే చేయాలి, నా బంధువులే చేయాలి, నా వారే చేయాలి అనుకుంటూ ఉన్నావా? లేదు, నాకు నా దేవుడు చేస్తాడని నమ్మకం ఉందా? ఆలోచించారు ప్రతి దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు, నేను నాశనం అయిపోవడానికి కారణం మా అన్నోళ్ళే. ఏమా, నేను ఇంత అసలు డెవలప్ కావడానికి కారణం ఎవరంట? మా అక్కోళ్ళే అంటుంటారు కొంతమంది. ప్రియ దేవుడు ఉంటారా? కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మన మనస్సులో దేవుని మీద బలమైనటువంటి విశ్వాసము లేక, మన మనసులో దేవుని మీద బలమైనటువంటి నమ్మకము లేక ఏమైపోతూ ఉందంటే అనేక జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా గమనించండి, 2026 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. దేవుడు 2000 సంవత్సరం నుంచి చెప్తూ ఉన్నారు, ఆయన నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఇంకా భూమిని పుట్టించినప్పుడే, నరుని సృజించినప్పుడే నేను నీకు తోడుగా ఉన్నాను, జాగ్రత్తగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, ప్రతి సంవత్సరం నీకు తోడుగా ఉంటానని ప్రభు వారు చెప్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఆ విశ్వాసంలో మనం నడుస్తూ ఉన్నామో ఆలోచించండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, చూడండి, మనందరము కూడా ఆయన సేవించేటువంటి వారమే, మనందరము కూడా ఆయన సేవ చేసేటువంటి వారమే. ప్రియ దేవుని బిడ్డారా, సేవ చేసేటువంటి సేవకులు అంటే మేము మాత్రమే కాదు. ప్రియ దేవుని బిడ్డారా, మీరు కూడా సేవ చేస్తున్నారు, సేవిస్తున్నారా? ఆయన్ని సేవిస్తున్నారని మేము ప్రకటిస్తున్నాము. ఆయన్ని, సర్వోన్నతమైన దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వారితో చెప్తున్నటువంటి మాట ఇది, వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏమంటున్నారంటే, మీరు భయపడకండి, దిగులు పడకండి, నేను మీకు తోడై ఉన్నాను. చూడమ్మా, ఈరోజు తల్లిదండ్రులు అంటే భార్య భర్త ఇంట్లో పండుకోవాలంటే కూడా భయపడుతున్నారు, తెలుసా అమ్మా? ఎందుకు? ఏ నైట్ ఏ రాయి వేస్తాడో అమ్మా, ఏం ఆర్డర్ పెట్టిందో మెసేజ్లు చూస్తున్నారంట. ఏ మెసేజ్లు? బ్లూ డ్రమ్ములు ఆర్డర్ పెడుతున్నారంట. అమ్మా, ఎందుకమ్మా బ్లూ డ్రమ్ములు, వాటర్ డ్రమ్ములు ఎందుకు? అవి నీళ్లు పట్టడానికా? కాదు. దేనికంట? మొక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టడానికి. ఆలోచించిన ప్రతి దేవుని పెట్టారా? ఎలా ఉంది మన ధైర్యం? ఎలా ఉంది? బిడ్డలు చూడ, చిన్న బిడ్డలు, 10th క్లాస్ బిడ్డలు ఏంటమ్మా చంపడం తల్లిదండ్రుల్ని? 10th క్లాస్ బిడ్డలు ఏంటి మటలు చేయడం? ఏంటి అసలు? ఎలా పోతుంది లోకం? దేవుడు తోడుగా ఉన్నటువంటి భయం లేదు వారికి, సత్యమైనటువంటి దేవుని ఎరగడం లేదు. వారు విపరీతమైన ఆలోచనలో పడిపోతున్నారు ఈ ఫోన్స్ వల్ల, సోషల్ మీడియాస్ వల్ల. ఎలా అయిపోతున్నారంటే యవ్వన బిడ్డలు రాక్షసులుగా తయారైపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి మనస్తత్వం వస్తూ ఉంది బిడ్డలకి. భార్య భర్తలు ఈ విధంగా వస్తుంది. పెళ్ళైన 3 నెలలే, 3 నెలల తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? 10 మంది పాస్టర్లు కలిసి అభిషేకించిన పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని 3 నెలల తర్వాత డైవర్స్ అంటున్నారు. ఏంటి సమస్య? ఏం జరుగుతుంది అసలు?
ఏంటి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు లేకపోతే మనం ఎలా జీవించగలమో ఒక్కసారి ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో ఆలోచించండి జాగ్రత్తగా. ప్రభువారైతే అంటూ ఉన్నారు, నేనైతే మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడొద్దు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనము భయపడుతూ ఉన్నాము, మనము దిగులు పడుతూ ఉన్నాము, మనం ఈ లోకంతో ఎక్కువ స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ అయ్యా నీతో నేను తోడుగా ఉంటాను, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నావు, నమ్మకంతో నేను బతుకుతున్నానయ్యా, నన్ను లేవనెత్తునైనా, నన్ను బలపరచునైనా, స్థిరపరచు ప్రభువా అని ధైర్యంగా ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎలా ఉందా మన జీవితాలు, ఎలా ఉంది మన ఆలోచన ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన మనకు తోడుగా ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అమ్మా? శ్రమ ఉంటుంది ఖచ్చితంగా. శ్రమ ప్రతి ఒక్క మానవునికి ఈ లోకంలో ఇంకా ఎక్కువగా నీతిమంతుగా బ్రతికేటువంటి, పరిశుద్ధంగా బ్రతికేటువంటి ప్రతి వానికి శ్రమలు ఉంటాయి. నీతిమంతుడు 7 మారులు ఉందయ్యా, పడినను ఉందా, పడ్డని చెప్పారా? లేఖనము సత్యమైనటువంటిది, దేవుని యొక్క లేఖనం సత్యమైనటువంటిది. ఎందుకంటే ఈ లోకములో మీకు శ్రమలు కలగమని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ఏం చెప్పారు ఆయన? ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము వహించుడి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనం ఈ లోకములో శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఎవరు మనకి తోడు ప్రియ దేవుని బిడ్డలారా? అమ్మా నీ దగ్గర డబ్బు బాగుంటే, అధికారం ఉంటే, అందం ఉంటే, నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే, అనేక మంది నా బంధువే, నా వాడే అని చెప్పి అందరు తోడుగా ఉంటారు. అవేమి లేవనుకో అమ్మా, ఒక్కరు కూడా తోడు మనకి ఉండనే ఉండరు. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర అందమున్నా లేకపోయినా, పరపతున్నా లేకపోయినా, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆత్మీయముగా జీవించినట్లయితే నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన తోడు మనకెందుకు? ఆయన తోడు కావాలా మనకి ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి అమ్మా. ఆయనతో మనకు అవసరం లేదు. పరిశుద్ధమైనటువంటి బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నట్టే ఉండరు, లోకంతో ఉన్నటువంటి వారితో సహవాసం కలిగి ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క భక్తులతో సహవాసం కలిగి ఉండండి, దేవుని యొక్క వాక్యంతో సహవాసం కలిగి ఉండండి, దేవుని యొక్క సన్నిధితో సహవాసం కలిగి ఉండండి, తోడుగా ఉంటారని అంటే అవన్నీ మాకు అవసరం లేదు. అసలు పాస్టర్ ముఖం కూడా మాకు తెలియాలి కానీ ఆయన ముఖం, మా ముఖం ఆయనకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్క్రీన్ పెడతారు, ఆ స్క్రీన్ చూసుకుంటాము, మొత్తం కానుకలేదు వచ్చేస్తాం, అయిపోయింది, ఇంకేముంది. ఆయనకి మేమెవరో తెలియకూడదు, కానీ మా కానుకలు మాత్రం ఆయనకే వెళ్తుండాలా. ఇంటికి వచ్చే పాస్టర్ గారు అంటే ఆయన ముఖం మాకు తెలుసు. ఆయన మా ఇంటికి వస్తే మా ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ ఆయన తెలిసిపోతాయి. సినిమాలు చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా, తాగుతున్నామా, కొట్లాడుతున్నామా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా, ఆయనకి డైరెక్ట్గా తెలిసిపోతాయి. కనుక ఆయనకి ఎందుకు అవసరం లేదు. స్క్రీన్ ఉంటే ఆడికి వెళ్ళిపోదాం, ఆ స్క్రీన్ ఉంటే అది ఎక్కడో ఆయన ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాము. చాకు వస్తుంది, కేక్ వస్తుంది, బాక్స్ వస్తుంది, ఏ పర్వాలేదు, ఇంత మించి మనకేం కావాలి? అంతేనమ్మా. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయంటే, వాక్యం కొరకు సంఘాలు కాదు ఈ రోజుల్లో. ఏమైపోయానంటే, ఇదిగో మన అవసరాలు తీర్చుకోవడానికి సంఘాలు అయిపోయినాయి. మన కార్యక్రమాలు జరుపుకోవడం, చదివితే 10 మంది రావాలి, ఆ సంఘానికి పోతే ఎవరు లేరు, ఆడెవరు వస్తారు? ఈ సంఘానికి పోతే 10,000 మంది వస్తారా? ఏం ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించండి. మనకి ఒక తోడుగా ప్రార్థించేటువంటి దైవజనుడు ఉన్నారా మనకి? మనము ప్రాబ్లంలో, సమస్యలో ఉంటే మోకరించి ఉపవాసం ఉండి, నా బిడ్డ కోసం, నా గొర్రె కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, అయ్యా వారి చుట్టూ కంచె వేయండి అయ్యా అని ప్రార్థించేటువంటి సేవకులను కోరుకుంటూ ఉన్నావా? లేదంటే ఎక్కడో ఉండే సూటు బూటు వేసుకొని, నేను కూడా సూట్ వేసుకున్నానని చెప్పి అనుకోకండి దయచేసి, సూటు బూటు వేసుకొని, అసలు నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నువ్వు కానుకలు మాత్రం అక్కడ పంపిస్తున్నావు, నువ్వు కూడా అక్కడికే వెళ్తూ ఉన్నావు. నీ సమస్య ఏంటో తెలియదు, నీకోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక కాంటాక్ట్ కలిగినటువంటి వ్యక్తిని నువ్వు దేవుని సేవకుని కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి జాగ్రత్తగా. నీకు ధైర్యాన్ని ఇచ్చే సేవకులు ఉన్నారా? నీకు ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటువంటి సేవకులు ఉన్నారా? ధన్యులే. లేకపోతే ఎప్పటికైనా గమనించండి, ఎప్పటికైనా మారు మనసు పొందండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా సర్వోన్నతమైన దేవుని యొక్క సేవకులు ఎవరో గ్రహించండి జాగ్రత్తగా. ఏది శోపుటప్పో, ఏది సత్యమైనదో, ఏది బలమైనటువంటిదో, ఏది పవిత్రమైనదో ఇప్పటికైనా గమనించి అంత్య దినములలో దేవుని యొక్క శక్తిని గ్రహించండి. దేవుని యొక్క తోడు కలిగి ఉండండి, ప్రార్థనలు కలిగి ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండండి,
ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మూల వాక్యంలో చెప్పబడినటువంటి లేఖనము ఈ లోకానుసారంగా ఉండేటువంటి వాక్యం అనుకోకుండా దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆత్మీయమైనటువంటి అర్థముతో మనము ఈ దేశము ఈ ప్రాంతము ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ భూభాగంలో దీనికి సంబంధించినటువంటి వారమా మనము? ఎక్కడ వారం మనం చెప్పాలి. ఎక్కడ వారమమ్మా మనం? ఎక్కడుంది నీకు ఆధార్ కార్డు? ఎక్కడుందమ్మా ఆధార్ కార్డు? ఆత్మీయమైన ఆధార్ కార్డు ఎక్కడుందో మనకి ఉందా? కరెక్టేనా? అక్కడికి వెళ్ళాలని ఆలోచన ఉందా మనకి? అక్కడి నుంచి వచ్చాము మంది దేశం కాదనేటువంటి ఆలోచన ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించిన పాత నిబంధన అంతా కూడా ఒకవేళ శారీరక సంబంధమైన కనాను దేశము లేదంటే పాలుదేలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన, ఒక దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క లేఖనాలు ఆ విధంగా ఉండొచ్చు. కానీ నూతన నిబంధనలు అంతా కూడా మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంట? ఎస్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నిత్య రాజ్యం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు మన కోసం మరలా తిరిగి రాబోచు ఉన్నారు. ఇది నమ్ముతూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డారా? ఇది నమ్ముతూ ఉన్నారు? ఇది నమ్మరు చాలా మంది. ఇది నమ్మరు. మిగతా 10,000 కట్టి ₹1,00,000 ఇస్తామంటే నమ్ముతారు. అంతేనయ్యా? 10,000 కట్టి ₹1,00,000 నీకు వచ్చే నెల ఇస్తానంటే భార్యకి తెలియకుండా భర్త తెలియకుండా భార్య కట్టేస్తారు. నెల తర్వాత ఆఫీస్ ఉండదు. ఏమైపోయిందంటే నాది 10,000 పోయింది, నీది 10,000 పోయింది మొత్తం. అంతేనా? ప్రియ దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా. దేన్ని నమ్ముతూ ఉన్నాం? విశ్వాసముగా దేన్ని మనం వాక్యాన్ని మనం పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్మకంగా మనం నమ్ముతూ ఉన్నామో, ఈ లోకానుసారమైన వాటిని నమ్ముతూ ఉన్నామో జాగ్రత్తగా గమనించండి. ప్రభువారు అంటూ ఉన్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మరలా నా దేశానికి నిన్ను తీసుకొని వెళతానంటున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, మరి మనం అటువంటి విశ్వాసంలో మనం ఉన్నామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ధైర్యంగా ఉంటూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, యవనస్తురాలా, ఏ విషయంలో భయపడుతూ ఉన్నావో ప్రభువారు అనేక మంది యవ్వన బిడ్డలను లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గారు లేవనెత్తిన దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోను లేవనెత్తినటువంటి దేవుడు, దావీదును లేవనెత్తినటువంటి దేవుడు, యవ్వన ప్రాయములో అనేక యుద్ధములు జరిపించినటువంటి దేవుడు, వారి ద్వారా విజయాలు జరిపించినటువంటి దేవుడు ఆయన. మరి మన ద్వారా కూడా దేవుడి కార్యాలు చేస్తారని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ధైర్యముగా ఉండమని లేఖనం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 43:2 కూడా చూడమ్మా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మాది మొత్తం మెట్ట ప్రాంతం అండి, మాకేం జలాలు ఉంటాయి అనుకున్నారా? ఏం జరిగింది మరి 2 సంవత్సరాల క్రితం? అంతే, మునిగిపోయిందా లేదయ్యా? అసలు వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారమ్మా? ఇక్కడ నీళ్ళు రావడం ఏంటి, ఇక్కడ మునిగిపోవడం ఏంటి అనుకున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. మునిగిపోయిందా లేదమ్మా బెజవాడ? ఆలోచించండి. మరి నాకు ఈ వాగ్దానం ఎందుకండి? నువ్వు జ్వాలల్లో వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు కాలిపోవాలంటే అర్థం ఏంటమ్మా? ఇంట్లో నిప్పు ఉందా లేదా? ఉందా తల్లులారా? ఏ నిప్పు ఉంది? ఏ నిప్పు ఉందమ్మా? గ్యాస్ స్టవ్ ఉంది, గీజర్ ఉందా లేదా? మిక్సీ లేదా? ఫోన్లు లేవా? ఫోన్లు మొత్తం ఈ సమ్మర్కి కాలిపోయి పేలిపోతున్నాయంట, తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? జ్వాలలతో నాకేం పని, మంటలు వస్తే నాకేంటి, మంటలకి నాకు సంబంధం లేదు, దేవుడు నాకు తోడేందుకు అనుకుంటున్నారు కొంతమంది. ఏం లేదు ఇక్కడ, నేనే నదుల్లో పోవడం లేదా, నాకు పడవల్లో జాబు కాదు, ఏం కాదనుకుంటారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏ క్షణమున ఏది జరుగుతుందో మనకి తెలియదు ప్రియ దేవుడు. కాబట్టి నాకు నీవు తోడుగా ఉండు నాయన, నా పరిస్థితుల్లో నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా, నా ప్రయాణాల్లో తోడుగా ఉండు నాయన, నా జీవితంలో నీవు తోడుగా ఉండు ప్రభువా, నీవు నా తోడు నాయన తండ్రి, నాకు నీవు తోడు కావాలి ప్రభువా అని ప్రార్థించుకుంటూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి జాగ్రత్తగా. చాలా జీవితాలు ఈ లోక స్నేహాన్నే కోరుకుంటున్నారు, కానీ దేవుని యొక్క స్నేహాన్ని, దేవుని తోడును కోరుకోవట్లేదేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా జరుగుతున్న యాక్సిడెంట్లు పిట్టలా రాలిపోతున్నారంట జనులు, తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఎలా ఉన్నాయో
శవాలు రాలిపోతున్నాయంట. ఈ అంచె దినాల్లో ఇంకా భయంకరంగా అయిపోయింది. మరణ వార్త వింటే పెద్ద కేర్ చేయట్లేదు. అంతకుముందు వాళ్ళు చచ్చిపోయారని అంటే అబ్బో ఎంత షాక్ అయ్యేవాళ్ళమో, ఎంత బాధపడేవాళ్ళమో ఏదైనా జరిగిందంటే. ఇప్పుడు ఏమైపోయిందమ్మా? చనిపోయామన్నా ఓ పెద్ద రియాక్షను లేదు. మామూలే కదా, యాక్సిడెంట్ అయిందా, చనిపోయారా, ఓకే. ఎలా అయిపోయారు మనిషి జీవితం ఆలోచించండి జాగ్రత్తగా. ఏ విధంగా మనుషుల యొక్క ప్రాణాలు పోతూనే జాగ్రత్తగా ఆలోచించండి. రీల్స్ తీయడానికి పోయి 3 అమ్మాయిలు యవ్వన బిడ్డలు చచ్చిపోవడం అవసరమా అమ్మా? అవసరమా? ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి జాగ్రత్తగా. టిక్ టాక్లని, అవని, ఇవని, రీల్స్ అని, వీటి కోసం అనేక మంది యవ్వన బిడ్డలు చచ్చిపోతున్నారు. మన బిడ్డలు ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉన్నారా? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే ఆయన మాట వినాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి, మనల్ని కాపాడాలి అంటే, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని కాపాడాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయమ్మా ఎండలు? ఎలా ఉన్నాయి? ఎంత తీవ్రంగా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మధ్యాహ్నం పూట 1 గంట బయటికి పోయిస్తే మనిషి బ్రతకతాడో లేదో కూడా డౌట్ అమ్మా. అంత భయంకరమైన ఎండలు రాబోచ్చు ఉన్నాయి. ఈ భయంకరమైన ఏప్రిల్ మే మాసాల్లో భయంకరమైన ఎండలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అగ్ని జ్వాల నుంచి మనల్ని కాపాడగలిగినటువంటి వారు ఎవరు తోడుగా ఉంటారు? ఇశ్రాయేలుని ఎలా కాపాడాడు ఆయన? పగలు మేఘ స్తంభముగా ఆయన నుండి కాపాడాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఆయన తోడుగా ఉంటారని ఆయన ప్రామిస్ చేస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ఎన్నో మార్లు చెప్తూ ఉన్నారు. కానీ మనం మాత్రము ఆయన తోడు కోరుకోవడం లేదేమో. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకే ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావేమో. దేవుని తోడుని విడిచిపెట్టి, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి, పవిత్రమైన బైబిల్ని విడిచిపెట్టి నీ పాటికి నువ్వు జీవించి ఒకవేళ నశించిపోతూ ఉన్నావేమో. ఎప్పటికైనా గమనించు, ప్రభువారు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యముగా ఉన్నట్టున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూడమ్మా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, అనేక మంది అమ్మ మనకి తెలిసిన వారు, తెలియని వారు. మనం అనుకుంటాం నాకు ఎవ్వరు శత్రువులు లేరు అనుకుంటామమ్మా. కానీ వారి హృదయాల్లో ఏముందో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు, ఎప్పుడు మనల్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు, ఎప్పుడు మనల్ని పడవేసి అధపాతాలను తొక్కేయాలని చూస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సినిమా ఇండస్ట్రీ చాలా ఎక్కువ. పక్కన ఎట్లయినా కిందకి తొక్కాలని చూస్తుంటారు, పైకి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, పక్కన ఎట్లయినా కిందకి తొక్కేసి ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎక్కువగా సమాజంలో కూడా ఎక్కువగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. మనతో యుద్ధము డైరెక్ట్గా చేసేవాళ్ళ కంటే ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా చేసేవాళ్ళు తెలిస్తే మనకి డైరెక్ట్గా తెలిసిపోద్దమ్మా శత్రువు ఎవరో. వారిని ఎదుర్కోవడం ఈజీయే, కానీ అనేక మంది రహస్యముగా మనల్ని ఏం చేయాలని చూస్తుంటారు. ఆలోచించండి జాగ్రత్తగా. ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అనేక మంది. మరి వారి నుంచి ఎవరు కాపాడతారు మనల్ని? ప్రభువారు అంటున్నారు, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, నేను మీకు తోడై ఉన్నానని చెప్తున్నారు. ప్రియ దేవుని, ఈ రోజు నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఉండొచ్చు. నువ్వు ఒంటరి కాదు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఇక్కడికి వచ్చావనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కాపాడేటువంటి దేవుడు, రక్షించేటువంటి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకంటే ఆయన సృజించుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి, ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను విడుదల చేస్తాను అంటున్నాడు. ఇంకా ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంట? చూశారు ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారికి చూడమ్మా, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన బిడ్డలందరితో ఆది కాండం నుండి చెప్తూనే ఉన్నారు. ఆయన నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి ద్వారా ఇంకా మనకి సమీపమయ్యాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ స్వరూపము యేసుక్రీస్తుగా ఈ లోకంలో మన మధ్య నివసించింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నామా? ఆయన అంత తోడుగా మనకి దగ్గర ఉన్నా కూడా ఆయన్ని మాత్రం నమ్మరు. ఇంకా ఎవరినైనా నమ్ముతారు ప్రపంచంలో, ఇంకెవరినైనా నమ్ముతారు యేసు ప్రభువారిని తప్ప. ఆలోచించండి జాగ్రత్తగా. ఆయన అంటున్నారు ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకి తోడని అర్థమని లేఖనం చెప్తూ ఉంది. దేవుడు మనకి తోడుగా ఉంటారని చెప్తూ
ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాల్లో ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావో, ఏ విషయంలో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావో, కొంతమంది అంటూ ఉంటారు అందరు ఉన్నారు కానీ నేను ఏకాకినే అని. ఏమంటుంటారమ్మా? ఇంట్లో అందరూ ఉంటారు, బంధువులు అందరూ ఉంటారు, ఆ వాడంతా వాళ్ళదే, అందరూ వాళ్ళే, కానీ ఒంటరిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే వారి జీవితంలో ఎంతమంది ఆయన్ని ద్రోహం చేశారో, ఎంతమంది తొక్కివేశారో, ఎంతమంది సపోర్ట్ చేయకుండా, ఎంతమంది ముందుకు తీసుకురాకుండా ఆగిపోయారో అటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటే ఆలోచిస్తుంటారంటే నాకు ఎవరు తోడలేరు, నేను ఒంటరిని అని ఆలోచిస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో అందరున్నా కూడా, బిడ్డలున్నా కూడా, భర్త ఉన్నా కూడా, భార్య ఉన్నా కూడా, కొంతమంది జీవితాల్లో నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. దయచేసి ప్రభు మీతో మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే మీరు ఒంటరి కాదు. ఎవరైతే మీ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారో, ఏ ప్రయోగాలు చేస్తూ ఉన్నారో సరే, ఏ బాణామతి చేస్తున్నారో, ఏ చేతబడి చేస్తూ ఉన్నారో, ఏ చెల్లంగితనం చేస్తూ ఉన్నారో, ఏ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉన్నారో, ఇదిగో వారందరితో నేను పోరాడతాను, విజయాన్ని మీకు నేను ఇస్తాను అంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, మరి ఆయన తోడు కోరుకుంటూ ఉన్నావా? ఆయనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన నీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడో స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు ఒక సంఘములో ఉన్నావా, ఒక కుటుంబంగా ఉన్నావా, నువ్వు ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలంటమ్మా? సంతోషించేటువంటి మనసు ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడికి వచ్చినా ఏడుపు మొహమే, ఉద్యోగానికి పోయినా ఏడుపు మొహమే, పెళ్లి చేసుకున్నా కూడా ఏడుపు మొహమే, కొత్త పట్టు చీర తెచ్చిచ్చినా కూడా ఇంతేనా అని ఏడుపు మొహమే. ఎప్పుడు వస్తుంది మనకి సంతోషం? దేన్ని బట్టి కలుగుతుంది మనకు సంతోషం? ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఏమి ఇచ్చి నువ్వు సాటిస్ఫై అవుతావా? ఆలోచించండి జాగ్రత్తగా. నిజంగా మనం సాటిస్ఫై చేయగలమా ప్రియ దేవుని బిడ్డలారా? మనుషుల్ని చేయలేము. ఆ క్షణం వరకే. నువ్వు కొత్తది ఏది ఇచ్చినా సరే ఆ క్షణం వరకే. తర్వాత మళ్ళీ ఇంకా కొత్తది కావాలని కోరుకుంటుంటుంది మన హృదయం. భయంకర అడియాశలు కలిగి తిరుగుతూ ఉంటుంది మన హృదయం. దేవుడు ఆలోచించండి, దేవుని యొక్క రక్షణ బట్టి సంతోషిస్తూ ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? ఫిలిప్పీ 4:4 చెప్తూ ఉన్న లేఖనం ఏమంటే మీరు సంతోషించుడి, మరలా చెప్పుదును అంటాడు అక్కడ లేఖనంలో. ఆనందించుడే, ఆనందంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆనందంగా ఉంటే మన మనస్సు ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే శరీరం కూడా ఎలా ఉంటుంది? ఎస్, శరీరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయా? ఏ ఫ్యాక్టరీలో? షుగర్ ఫ్యాక్టరీ, బీపీ ఫ్యాక్టరీ, థైరాయిడ్ ఫ్యాక్టరీ, ఇంకా అమ్మా కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ, గ్యాస్ ఫ్యాక్టరీ. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? దేవుని సన్నిధిలో సంతోషించవు, పాటల్లో సంతోషించవు, వాక్యములో సంతోషించవు, దేవుని యొక్క రక్షణను బట్టి సంతోషించవు, నిత్య రాజ్యాన్ని బట్టి సంతోషించం మనం. కాబట్టి మన జీవితాలు ఏమైపోతున్నాయంటే రోగాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవే ఉంటాయి. మనకి దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? ఆయన సంతోషింపజేసే దేవుడు ఆయన. లేఖనం ఏం చెప్తుందంటే మీరు సంతోషంగా ఉండండి, నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు. తర్వాత చూడమ్మా ఏమంటుంది అక్కడ అదే లేఖనంలో. ఏ విషయాలు చెప్తారో చూడండి జాగ్రత్తగా. ఇదిగో సంపూర్ణులై ఉండండి. ఏ విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలి అమ్మా? ఏ విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలి? దేవుని యొక్క రక్షణ విషయంలో, దేవుని యొక్క పరిశుద్ధ విషయంలో, దేవుని యొక్క ఆలోచన విషయంలో మనం ఎలా ఉండాలి? సంపూర్ణముగా ఉండాలి. నమ్మాలి ప్రభువుని పరిపూర్ణంగా. 50-50 కాదమ్మా ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఇక్కడ పోతే నమ్మకం ఉంది కానీ అయినా ఎందుకైనా అక్కడ కూడా పోదాం, అర్థమవుతుందమ్మా? ఇక్కడ పోతే నమ్మకం ఉంది కానీ ఎందుకు ఆడపోయి యాప్ మండలతో కొట్టించుకుందాం, అర్థమైందా? ఎక్కడ ప్రార్థన చేస్తాం, పోయి అక్కడ పోయి ఏదైనా తాడు గిడి కట్టించుకుందాం, అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా?
ఏంటి నీ నమ్మకం? పరిపూర్ణత ఎక్కడుంది? సంపూర్ణమైన విశ్వాసం ఎక్కడుందో అక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, సంపూర్ణంగా నన్ను నమ్మండి, విశ్వసించండి, నేను మీకు తోడై ఉంటున్నాను చెప్తున్నాడు. తర్వాత చూడండి, అదే లేఖనంలో 3వ విషయం ఏమంటున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఆదరణ కలిగి ఉండండి. ఆదరణ ఉందమ్మా మనకి. ఆదరణ అంటే ఇతరులను ఆదరిస్తూ ఉన్నావా? నన్ను ఆదరించే వాళ్ళు లేరు అనుకుంటూ ఉన్నావా? ఇతరులు ఆదరించేటటువంటి శక్తి నీకు ఇచ్చినాడు దేవుడు అని జ్ఞాపకం చేసుకో. ఆదరణ మాటతో చెప్తావా ప్రియ దేవుని బిడ్డ? లేదా ఒక రూపాయి ఇచ్చి చెప్తావా? ఆదరిస్తావా? దేవుని వాక్యం చెప్పి ఆదరిస్తావా? ధైర్యపరుస్తున్నావా? లేదా ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి. ఎవరైతే ఆదరిస్తూ ఉంటారో ఇతరులను, మనకు కలిగిన దాంట్లో ఆదరిస్తూ ఉంటే దేవుడు మనకి ఏమై ఉంటాడంట? తోడుగా ఉంటాడంట ప్రియమైనటువంటి దేవుడు. తర్వాత ఆ లేఖనంలో చెప్తుంది మరి ఒక విషయాన్ని చెప్తుంది చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండండి. సమాధానం ఉందా ప్రియ దేవుని బిడ్డారా? అమ్మా సమాధానం ఉందా? ఏం పేరా నీ పేరు? సమాధానం. ఏంటి సమస్య? అన్ని ప్రశ్నలే, జీవితం అంతా అన్ని డౌట్లే. ఎలా ఉంది మన జీవితం? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డారా. సమాధానం కలిగి ఉంటున్నామా? ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నామా? కోపంతోనే బ్రతుకుతూ ఉన్నామా? పొద్దున్న లేచిన కానీ చిర్రుబుర్లాడుతుంటారు కొంతమంది. పొద్దున్న లేచిన కానీ మంచిగా చక్కగా దేవానికి స్తోత్రం నాయన, ఈ రోజు నన్ను బ్రతికించావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీవు నాకు తోడుగా ఉండు నాయన సంతోషంగా లేస్తూ ఉన్నారా? లేస్తున్నారమ్మా ప్రియ దేవుని బిడ్డారా? పొద్దున్న లేస్తే బిడ్డల మీదో, భార్య మీదో, భర్త మీదో, లేదంటే పక్కన వాళ్ళ మీదో, బంధువుల మీదో ఒకటే విరుచుకుపడుతుంటారు కొంతమంది ప్రియ దేవుని బిడ్డారా. ఎలా ఉంది? నువ్వు సంతోషంగా ప్రేమగా జీవిస్తూ ఉన్నావా? అటువంటి వారితో అంటున్నాడు దేవుడు, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, ఆదరణ కలిగి ఉండడం మీకు తోడుగా ఉన్నాను, ప్రేమ కలిగి ఉండడం నేను నీకు తోడుగా ఉన్నాను, ఆదరణ కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏక మనసు గలవాడు. 4 ఉంటే ఇంట్లో 4 రకాల ఆలోచనలు. ఎట్లా పోద్దమ్మా కుటుంబం? ఇంట్లో ఉండేది 4 అయితే 2 ఉంటే 2 రకాల ఆలోచనలు. పరిశుద్ధమైన గ్రంథంలో ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ఆలోచన ప్రకారం 2 వెళ్ళాలి. 4 వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? లేదు. ఏక మనసు ఉండదు ప్రియ దేవుని బిడ్డారా. ఒకరేమో అక్కడ అంటారు, ఒకరేమో ఎట్టంటారు. భార్య సంఘానికి వస్తే భర్త అయ్యా బ్యాగడికి వెళ్తే వాళ్ళు ఇంకో సంఘం, ఆయన ఇంట్లో కూర్చొని స్క్రీన్ చూస్తూ ఉంటారు. 2 ఉంటే 4 రకాల అభిప్రాయాలు. ఎలా మనం ముందుకెళ్ళగలం? ఎలా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి? ఎలా మన బిడ్డలు దీవించబడతారు? ఆలోచించిన ప్రతి దేవుని బిడ్డారా, ఒక మంచి నిర్ణయం తీసుకోలేరే, ఒక దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతకలేరే, ఎందుకు మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం? ఇవన్నీ కారణాలు. ఇవన్నీ మన జీవితాల్లో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఆయన విడిచిపెడతాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు. ఎంత ప్రేమిస్తాడో, ఎంత క్షమిస్తారో, ఎంత ఆదరిస్తారో, ఎంత ప్రాణం పెట్టారో అదే విధంగా ఆయన విడిచిపెట్టే కోపం కలిగిన దేవుడు కూడా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ఆయన వైపు నువ్వు తిరగకుండా ఎంతసేపు ఆయనకి ఈపుని చూపిస్తా ఉంటే ఏం చేస్తాడు ఆయన కూడా? అంతేనమ్మా. మనం ఏం చూపించాలి? మన ముఖాన్ని చూపించు. నీ ముఖాన్ని చూపించు. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవునికి వాక్యాన్ని చూడు నీ ముఖంతో. ఆయన అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఎలా చూస్తున్నాం మనం? ఎలా ఆలోచిస్తున్నాం మనం? ఇటువంటివి లేకపోతే మనలో దేవుడు తోడుగా ఉండి ఇష్ట ప్రకారం బతుకుతూ ఉంటే, నా ఇష్ట ప్రకారం బతుకుతూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. చెడ్డ మార్గాల్లో పోతూ, భయంకరమైన కార్యాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటే నీది భ్రమే. జ్ఞాపకం చేసుకో. సైతాన్ని నిన్ను పోషిస్తున్నాను జ్ఞాపకం చేసుకో. నువ్వు బ్రహ్మాండంగా ఉండొచ్చు ఈ లోకంలో, అన్ని డబ్బులు సంపాదించవచ్చు ఈ లోకంలో, కార్లు బంగ్లాలు ఉండొచ్చు, కానీ నీతో చేపిస్తున్నది నువ్వు చేసే పని సైతాను చేపిస్తుంది. సైతాను పని అని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన మనకు తోడుగా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనము దేవుని యొక్క స్తుతులు చెల్లిస్తూ మనం ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వారమై ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి ప్రియ దేవుని బిడ్డరా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క తోడు ఎంతవరకు ఎక్కడ అనుకుంటున్నారో ఏంటో ఒకసారి చూడండి. మా దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందో. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది.
ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి. అమ్మా ఇప్పుడే కాదంట, ఆలోచించండి. దేవుని తోడంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంటుంది? మరలా ఎప్పుడు ఉంటుందమ్మా? ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా ఏమైపోబోతున్నాయి? లయమైపోబోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, క్రొత్త ఆకాశము రాబోతూ ఉంది, క్రొత్త భూమి రాబోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. వాటిలో నీతి మాత్రమే నివసించును. అప్పుడు కూడా దేవుడు తన బిడ్డలకు ఏమై ఉంటాడంట? తోడై ఉంటాను, మిమ్మల్ని విడువను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రుల బిడ్డలను విడిచిపెడుతున్నారు, భార్య భర్తను విడిచిపెడుతుంది, భర్త భార్యను విడిచిపెడుతున్నారు, అన్నదమ్ములు విడిచిపెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడే కాదు, యుగ యుగములో నాతో ఎవరైతే ఉంటారో వారందరికీ నేను తోడై ఉంటాను, నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారందరికీ నేను తోడై ఉంటానని చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఒక్క మన జీవితం 70-80 ఏళ్లే కాదమ్మా. ఆలోచించండి. యుగ యుగములో మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. నాకు తోడు లేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, లోక స్నేహంతో చేసి ఒకవేళ చెడిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, నాశనం అయిపోయి ఉంటే, ప్రభు వారు మరలా అంటూ ఉన్నారు, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. మరలా నేను మిమ్మల్ని కడతాను, మరలా మిమ్మల్ని నేను లేవనెత్తుతాను, మరలా మిమ్మల్ని గొప్ప చేస్తాను. మీరు నాతో ఏకీభవించండి, నాకు తోడుగా మీరు ఉండండి అని ప్రభువారు ఆయన లేఖనాలు బట్టి అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు చూడండి మా మూలవాక్యాన్ని చూడండి. ఇప్పుడు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో ప్రభు యొక్క మూలవాక్యాన్ని చూడండి. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. ఆయన ఆత్మీయమైన విషయాలు చెప్తూ ఉన్నారా? ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఆ దేశానికి పరదేశుకి మనందరినీ కూడా ఆయన నడిపించేటువంటి దేవుడు, పరలోకమునికి మనందరినీ నడిపించేటువంటి దేవుడు. ఆయన తోడుగా ఉంటానని చెప్తున్నాడు. మీరు చేసే ప్రతి పనుల్లో నేను మీకు విజయాన్ని ఇస్తాను, నా తోడును కోరుకోండి. మనుషుల తోడు కోరుకున్నారా? నాశనం అయిపోతారు. మనుషుల తోడు ఎక్కువగా ఆశించారా? వారి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారా? ఎక్కువగా నమ్మారా? ఎవరిని మోసం చేస్తారు? మనుషులు ఎవరిని మోసం చేస్తారమ్మా? ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే మోసం చేస్తారు. అంతేనా? నమ్మని వాళ్ళని మోసం చేయలేరు కదా. ఆలోచించండి జాగ్రత్తగా. ఇది మొదలుకొనైనా నా జీవితాంతము కూడా ప్రభువా నీ తోడు నాకు ఉండాలి ప్రభువా, సహాయం చేయను. ఆయన నీవే నన్ను దీవించు ప్రభువా, నా పనులన్నింటిలో సహాయం చేయయ్యా, నన్ను ఆశీర్వదించు నాయన. అయ్యా నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఫలింపు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉంటే ఆశీర్వాదము నాయన, నీవు నాకు తోడుగా ఉంటే ఆరోగ్యం ప్రభువా, నీవు నాకు తోడుగా ఉంటే ఐశ్వర్యము నాయన, నీవే నాకు సహాయం చేయి ప్రభువా అని లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, 2 నిమిషాలు ప్రార్థన చేసి దైవ సేవకులకు సమయాన్ని ఇస్తాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఇప్పటికైనా నమ్మండి. దేవుడు మీకు తోడై ఉన్నారు అని పక్క వాళ్ళతో చెప్పారు కదా ప్రియ దేవుని బిడ్డారా. ప్రభువారు అంటూ ఉన్నారు, నేను మీకు తోడై ఉన్నాను, భయపడకండి, దిగులు పడకండి, జడియకండి, ధైర్యంగా ఉండండి. ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ అగ్ని మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ నీరు మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ సింహాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఏ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యముగా ఉండండి అంటున్నారు ప్రియ దేవుని బిడ్డారా. విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా అమ్మా? దేవుని మాట మీద విశ్వాసం ఉందా? దేవుని యొక్క మాట ఎంత గొప్పదో ఆలోచించావా? ఇదిగో ఆయన యొక్క మాటల్లో ఒక సున్నైనో పొల్లైనడో తప్పిపోదు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పటికైనా గమనించు, లోక స్నేహం చేసావా పాడైపోతావు. లోకంతో స్నేహం చేసావా దేవునితో వైరమని ఇప్పటికైనా ఎంచుకో. నీవు దేవునితో స్నేహం చేయి, పరిశుద్ధమైన బిడ్డలతో సహవాసం చేయి, పరిశుద్ధమైన సంఘముతో సహవాసం చేయి, పరిశుద్ధ గ్రంథముతో సహవాసం చేయి. ప్రియ దేవుని బిడ్డ, నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రతి పనులలో నీకు విజయాన్ని ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తారు అని లేఖనమే చెబుతూ ఉంది, వాగ్దానం ఇస్తూ ఉంది. ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో నీ దేవునికి తెలుసు. హృదయంలో ఏ బాధ ఉందో ప్రార్థన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఒంటరి అయిపోయావని బాధపడుతూ ఉన్నావా? నన్ను ఎవరు ఆదరించట్లేదని భయపడుతూ ఉన్నావా? ఏదైనా కార్యం చేయాలంటే ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావా? ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీకు సహాయం చేస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, సంతోషించమ్మా ప్రభువులో. ఈ లోకాన్ని బట్టి ఆనందించుకో, వ్యర్థమే అది క్షణికమైనటువంటిదే. ప్రభువుని బట్టి ఆనందించు. ప్రభువుని బట్టి నువ్వు ఈ లోకంలో
చక్కగా జీవించు, ఆనందముగా జీవించు, సంతోషముగా జీవించు, ఏక మనసు కలిగి ఉండు, కుటుంబముతో ఏకీభవించు, వాక్యముతో, ప్రార్థనతో, పరిశుద్ధ సంఘముతో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరు నీకు తోడుగా లేకపోయినా భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉంటారు. ప్రార్థన చేసుకో ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకముగా. ఇది ప్రార్థనా సమయము, ఆయన ఆలకించే సమయం ఇది. ప్రియ దేవుని బిడ్డారా, ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు ఇదిగో నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతూ ఉన్నావో ఇక నుంచి ఆ భయాన్ని విడిచిపెట్టు. ఇక నుంచి ఆ భయం జోలికి వెళ్ళకు. నీ దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడమ్మా. సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందరూ విడిచిపెట్టారని బాధపడుతూ ఉన్నావా? ఇదిగో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉన్నావా? భయపడకు. ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. నేను నీకు తోడై ఉన్నాను. నీ పనులన్నింటిలో నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళే స్థలం అన్నింటిలో నేను తోడై ఉన్నాను. మరి నువ్వు నాకు తోడుగా ఉండు. నా వాగ్దానం ప్రకారం జీవించు. నా మనసు ప్రకారం నాడు నువ్వు సైతాన్తో చేరకు, చెడ్డ క్రియలు చేయకు, చెడ్డ మాటలు మాట్లాడకు, చెడ్డ పనులు చేయకు, చెడ్డ నడకలు నడవకు. నేను నీకు తోడై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ. హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకముగా ఆయనకి సమర్పించండి. విరిగి నలిగిన హృదయ బలులు అలక్ష్యము చేయడు ఆయన. విరిగి నలిగినటువంటి హృదయాలకు ఆసన్నుడు ఆయన. దగ్గరగా ఉండే దేవుడు. నీ జీవితం విరిగిపోతే, నీ హృదయం విరిగిపోతే మనుషులు హేళన చేస్తారు, దూరం అయిపోతారు. కానీ దేవుడు సమీపముగా వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమీపస్తుడు ఆయన. నీకు సమీపంగా ఉన్నాడు ఆయన. నీ చుట్టూ కంచి వేసి ఉన్నాడు ఆయన. నిన్ను కాపాడుతున్నాడు ఆయన. గమనించుప్పటికైనా ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కాపుదల మాత్రమే. మన శక్తి, మన బలము, మన భక్తి, మన పరిశుద్ధత, మన గొప్పతనాలు, మన బలాలు ఏది కూడా కాదు. కేవలం ఆయన ఉచితమైన కృపే. ఉచితమైన కృప, ఉచితమైన కృప. నీ కుటుంబమా ఒంటరిగా అయిపోయావా? బంధువులందరూ విడిచిపెట్టారా? నేను ప్రభువుని నమ్ముకున్నావని కావచ్చు, బాగుపడుతున్నావని కావచ్చు, అందరూ విడిచిపెట్టారా? ఏం భయపడకు, ధైర్యముగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ప్రార్థనలో ఏకీభవించు, ప్రార్థించుకో, ప్రార్థించుకో ప్రియ దేవుని బిడ్డ. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ వాక్యమునైనా సూటిగా మీ బిడ్డల హృదయాల్లో విత్తబడింది నాయన. విత్తబడే వాక్యమును నూరింతలుగా ఫలింప చేయుదురుగాక. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులయ్యా. ఏ బిడ్డలను అయినా తండ్రి ఫీల్ అవుతూ, బాధపడుతూ, వేదనతో ఉన్నారు, నీ సన్నిధికి వచ్చారో విరిగి నలిగిన హృదయంతో తండ్రి, ఆ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండుదురుగాక. అయ్యా సహాయం చేయండి అయ్యా. ఏ యవ్వన బిడ్డలను అయినా తండ్రి ఈ లోక ప్రేమలో పడిపోయి అయ్యా, ఈ లోక మోసంలో పడిపోయి చెదిరిపోయిన హృదయాలు కలిగి ఉన్నారు అయ్యా. జ్ఞాపకం చేసుకోండి ఆయన. తోడుగా ఉండండి ప్రభువా. బలహీనులై కాకుండా నాయన, నిరుత్సాహపడకుండా ప్రభువా, సంతోషముగా ముందుకి కొనసాగించమని అడుగుచూ ఉన్నామయ్యా. వారి జీవితాలను తిరిగి కట్టుదురుగా కానీ ప్రార్థన చేయొచ్చు ఉన్నాం యా. సేవకులమైన మేము నాయన ప్రభువా, అయ్యా తను దిగులు పడుతూ ఉన్నామేమో, మాకెవరు తోడలేరు, మాకెవరు సపోర్ట్ లేరని బాధపడుతూ ఉన్నామేమో నాయన. హృదయాలు దిగులుతో, వేదనతో ఉన్నాయేమో తండ్రి. అయ్యా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని, విడువని ఎడబాయని దేవుడు అని మరి ఒకసారి మాట్లాడినందులకై మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవానికి వందనాలు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. ఈ ప్రజలందరితో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేయించి ఉన్నామయ్యా. వారి కుటుంబాలకి తోడుగా ఉండమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన. ఎవరి బిడ్డలు ప్రత్యేకముగా తండ్రి ఈరోజు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. మీరే సహాయం చేయండి ప్రభువా. ఆ బిడ్డలను ఆదరించండి నాయన. ఏ బిడ్డ ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉన్నారో, ఏ బిడ్డనైనా నా జీవితం ఎందుకని వ్యర్థమని ఆలోచిస్తూ ఉన్నారో, ఒకవేళ అయ్యా వారితో మాట్లాడమని అడుగుతూ ఉన్నాము నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభువా. బిడ్డలను ఆయన లేవనెత్తండి ప్రభువా. మీరే లోక స్నేహాన్ని విడిచిపెట్టి మీతో స్నేహం చేయడానికి సహాయము చేయండి. వారి తల్లిదండ్రులకు మంచి పేరు ఇచ్చే బిడ్డలుగా దీవించండి. మీరే తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం నాయన. దేవా మీకే వందనాలు ప్రభువా.
మీ దాసులమైన మమ్మలను అయ్యా మా కుటుంబాలకి పరిచర్లకు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం. ఈ జగన్నాథపురం ప్రజలందరికీ ప్రతి గడపకి మీరు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం నాయన. నీవే మాకు దిక్కు ప్రభువా, సజీవుడా, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా, సర్వ సృష్టికర్త, మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రతి బిడ్డకి మీరే తోడుగా ఉండి అయ్యా తండ్రి, ఈ లోక ప్రయాణం అంతా ముగించే వరకు బిడ్డలకి తోడుగా ఉండి అయ్యా మీ దేశానికి, పరదేశికి, పరలోకమునకు, నిత్య రాజ్యానికి నాయన మమ్మల్ని అందరినీ నడిపించి యుగ యుగములు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించుదురుగాక, దీవించుదురుగాక. కనికరముతో, ప్రేమతో, సమాధానముతో, శాంతితో దీవించుదురుగాక. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనొచ్చు. అయ్యా మీ దాసులు నికోదేమయ్య గారిని, అయ్యా పాషమ్మ గారిని, ఆయన తండ్రి సునీతమ్మ గారిని, వారి బిడ్డలను, ఇక్కడ దైవ సేవకులందరినీ దీవించండి నాయన. ఈ దాసుని నన్ను నాయన జోష్ రాజుని దీవించమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. వాయిద్యముల బిడ్డలు నాయన, వాయిద్యములు వాయించిన బిడ్డలు దీవించండి అయ్యా. తని ప్రార్థన ఇచ్చిన బిడ్డలు దీవించండి. సమస్తాన్ని ఆశీర్వదించి తోడుగా ఉండి రేపటి నాయన మీటింగ్ మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీరే మహిమాకరత ప్రభావాలు పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.